తాడుందని గేదెని కొనొద్దని మీతో ఎవరైనా అన్నారా? అయితే మీరు కూడా డిడిరాట్ ఎఫెక్ట్ లో పడ్డారనమాట. హలో మై స్లే స్క్వాడ్, వెల్కమ్ టు సైడ్ ఎఫెక్ట్ సిరీస్ పార్ట్ 3. బ్యాక్ స్టోరీ ఏంటంటే 18th సెంచరీలో డెన్నిస్ డిడిరాట్ అనే వ్యక్తి, ఈయనే ఎన్సైక్లోపీడియా మీద వర్క్ చేసిన వాళ్ళలో మొదటి వ్యక్తి కూడా. సో ఇతను చాలా కష్టపడి పని చేసినా కూడా తన పనికి తగ్గ సంపాదన ఉండేది కాదంట. తన కూతురు పెళ్లి చేయడానికి కూడా డబ్బులు లేక బాధపడుతుంటే క్యాథరిన్ ద గ్రేట్ ఆఫ్ రష్యా అనే రాణి ఇతని కష్టాన్ని గుర్తించి ఇతని లైబ్రరీ మొత్తాన్ని కొనేసి లైఫ్ టైం సెటిల్మెంట్ కి సరిపోయే డబ్బు ఇచ్చారు. ఒక్కసారిగా అంత డబ్బు వచ్చి నెత్తమే పడేసరికి తనకు తాను ఏదో ఒకటి కొనుక్కోవాలని ఒక ఎక్స్పెన్సివ్ రోబ్ ని కొనుక్కున్నారు. అంటే ఒక గౌన్ లాంటి కాస్ట్యూమ్ అనమాట. అంత కాస్ట్లీ గౌన్ కొనుక్కుని పాత ఇరిగిపోయిన కుర్చీ మీద ఏం కూర్చుంటాడని కుర్చీ కూడా కొన్నాడు. కుర్చీకి తగ్గ డెస్క్ కి తగ్గ కార్పెట్ కి తగ్గ పెయింటింగ్, ఇలా ఇల్లంతా అప్గ్రేడ్ చేసుకునేసరికి తన దగ్గర డబ్బులంతా ఉష్కాకి అయిపోయాయి. యాక్చువల్లీ నేను కూడా ఈ డిడిరాట్ ఎఫెక్ట్ లోనే ఉండిపోయా అనుకుంటా. అందుకే డ్రెస్ కొన్న ప్రతిసారి దానికి మ్యాచింగ్ జ్యువెలరీ కొన్నాక మ్యాచింగ్ ఫుట్వేర్ కి మళ్ళీ తగ్గట్టు డ్రెస్. ఎండ్లెస్ లూప్ అనుకోండి. మనం కూడా చాలా సార్లు అవసరం లేకపోయినా ఈ డిడిరాట్ ఎఫెక్ట్ వల్ల కంటిన్యూస్ పర్చేసెస్ చేస్తూనే ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 500 రూపీస్ కూపన్ ఉందని చెప్పి 1500 రూపీస్ షాపింగ్ చేస్తాం. 100 రూపీస్ క్యాష్ బ్యాక్ ఉందని 500 రూపీస్ ఫుడ్ ఆర్డర్స్ పెడతాం. అందుకే తాడు ఉందని గేదెని కొనుక్కోవడం అంటారు. ఎనీవేస్, మీరు ఈ డిడిరాట్ ఎఫెక్ట్ వల్ల ఎంత తగిలేశారు, ఏం కొన్నారో చెప్పడం మర్చిపోవద్దు. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.